ప్రపంచంలో అత్యంత పేద దేశం ఏదో తెలుసా? దక్షిణ సూడాన్. ఈ దేశంలో ప్రజలు 80% పైగా పేదరికంలోనే ఉంటారు. అసలు ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నారు అనుకుంటే, ఈ దేశాన్ని 2013 వరకు ఒక నియంత పరిపాలించాడు. దాని తర్వాత 2013లో వీళ్ళకి స్వతంత్రం వచ్చింది. అంటే వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే, స్వతంత్రం వచ్చింది కదా, అంతా బాగానే ఉంటుంది అనుకుంటే, వాళ్ళకి అంతర్యుద్ధం. అంటే అక్కడ ఉన్న ముస్లింలకి అక్కడ ఉన్న క్రిస్టియన్కి వాళ్ళకి గొడవలు. సో ఈ గొడవల వల్ల ఒక ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఒకవేళ ఏర్పాటు చేసినా వాళ్ళకి అంతర్యుద్ధం వల్ల ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల సాధారణ ప్రజలు అయితే చనిపోతూ ఉంటారు. ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ దేశంలో రిసోర్సెస్ ఏం లేవా అనుకుంటే కుప్పలుగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఖనిజ సంపద, చమురు నిక్షేపకాలు, క్రూడ్ ఆయిల్, అండ్ వాళ్ళ దగ్గర ఉన్న పిరమిడ్స్ ఈజిప్ట్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే టూరిజంగా వాళ్ళు కానీ డెవలప్ చేస్తే చాలా బెస్ట్ టూరిజం స్పాట్గా తయారవుతుంది. వాళ్ళకి ఐక్యత లేకపోవడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ రాకపోవడం, ఇంకా అభివృద్ధి చేయాలనుకున్న ఇప్పుడు యుద్ధాలు జరిగితే ఇంకేం అభివృద్ధి చేస్తారు? ఆ దేశంలో ఈ రోజు వరకు కూడా ఒక 200 కిలోమీటర్ల పక్కా రోడ్ లేదు, స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు. సో ఒక తరానికి తరమే వెనక్కి వెళ్ళిపోయింది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఎంత ఐక్యత ఉండాలో మనం ఆ దేశం చూసి నేర్చుకోవాలి.